హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు అయితే మనం కల్లపల్లి మైసమ్మ గుడికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే చాలా మంది రష్ ఉన్నారు గైస్, చూస్తున్నారు కదా. మేమైతే సండే అయితే వచ్చేసాము. మీరైతే సండే అయితే వస్తే కొంచెం తొందరగా రండి, అప్పుడే మనకి దర్శనం తొందరగా అవుతుంది. అప్పుడు అయితేనే మనమైతే మంచిగా దర్శనం చేసుకోవచ్చు గైస్. మేము లేట్గానే వచ్చాము, అయినా కూడా మాకైతే కొంచెం దర్శనం జరిగింది. ఎందుకంటే చాలా మంది లైన్లో ఉన్నారు. అసలు మేము చూస్తున్నాం కదా గైస్. ఇక్కడైతే ఒక భక్తుడు అయితే కోరిక కోరుకున్నాడంట గైస్, దేవత దగ్గర. అయితే ఆ కోరిక నెరవేరినందుకుగా కానుకగా అమ్మవారికి అయితే ఈ దున్నపోతును అయితే, ఇక్కడ ఒక దున్నపోతుంది కదా గైస్, చూపిస్తున్నాను కదా. ఆ దున్నపోతు అయితే వదిలేసి వెళ్ళారంట గైస్. సో అందరైతే దాని కింద నుంచి అయితే వెళ్తున్నారు. సో ఇప్పుడైతే మనమైతే వెళ్తున్నాము, చూడండి. దాని కింద నుంచి వెళ్తే మంచిగా జరుగుతుందన్న నమ్మకం అంట గైస్ ప్రజలందరికీ. సో మనమైతే వెళ్ళి అన్నం పెట్టుకొని అయితే వచ్చేసాము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. తర్వాత ఇక్కడైతే కొరడా దెబ్బలు అయితే కొడుతున్నారు గైస్. సో నేనైతే వెళ్ళాను గైస్ కొట్టించుకోవడానికి కొరడా దెబ్బలు. సో మన పేరు అయితే అడుగుతున్నారు గైస్ ఇక్కడ. తర్వాత మా మామ అయితే వచ్చి కొట్టించుకుంటున్నారు గైస్. మనమైతే కొట్టించుకోవడానికి కూడా ఒక 100 రూపీస్ పే చేయాలి గైస్. చూస్తున్నారు కదా గైస్, అసలు ఎంత మంది జనాలు ఉన్నారని. మీరైతే చాలా మంది జనాలు వచ్చారు గైస్. అసలు నేను దర్శనం ఇవాళ అవుతుందా లేట్ అవుతుందా అనుకున్నాను, కానీ ఏమైంది, ఎంత తొందరగా అయిపోయింది గైస్. ఎందుకంటే మేము ముందుగా ఫాస్ట్గా తోసుకుంటూ వెళ్ళిపోతున్నారు గైస్. మేము కూడా కొంచెం ముందుకు వచ్చేసాము ఈలోపు. తర్వాత నేనైతే ఇక్కడ గంట అయితే కొడుతున్నాను గైస్. మా మమ్మీ మా అత్త వాళ్ళైతే నేను వీడియో తీయలేనని అయితే నాకైతే ఛాలెంజ్ ఇచ్చారు. సో నేనైతే ఆ ఛాలెంజ్ కూడా కంప్లీట్ చేశాను గైస్. ఎందుకంటే నేను ఇంతమందిలో వీడియోస్ తీసి ఏంటో నా ఫోన్ తీసుకొని వెళ్ళిపోతారంట గైస్. సో నేను అది రాంగ్ అని ప్రూవ్ చేయడానికి నేనైతే వీడియో తీసి నా ఛాలెంజ్ అయితే నేను విన్ అయ్యాను. చూసేయండి గైస్, అసలు ఎంతమంది వచ్చారు గైస్. అసలు దేవతనైతే దగ్గర నుంచి చూస్తుంటే, కల్లెపల్లి మైసమ్మని చూస్తుంటే అసలు మనసంత ప్రశాంతంగా అనిపించింది గైస్. చాలా బాగా దర్శనం జరిగింది. చూడండి అసలు ఎంత బాగున్నారో అమ్మవారు అయితే. నాకు చాలా బాగా అనిపించింది. అసలు ఎంత బాగా అనిపించింది అంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది గైస్. అసలు దేవత అయితే చాలా బాగుంది. ఇక్కడికి ఇంతమంది వస్తారని అయితే నేనైతే అనుకోలేదు గైస్. అసలు ఇంతమంది వచ్చారు. చాలా అంటే లేట్ అవుతుంది దర్శనానికి అని అయితే నేను అనుకున్నాను. అసలు లేట్ ఏమి అవ్వలేదు గైస్. మేము వచ్చాము, తొందరగానే దర్శనం చేసుకున్నాము, మళ్ళీ వెళ్ళిపోతున్నాము గైస్. చూడండి ఎంతమంది రష్ ఉన్నారో. మీకు ఒక వీడియో పెట్టాను గైస్ ముందు, ఆ వీడియోలో చూసారు కదా ఎంతమంది ఉన్నారనేది. అంతమందిని దాటుకొని మేమైతే మా దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం గైస్. తర్వాత వెళ్దాం రండి అంటే చూస్తున్నారు కదా గైస్, మా అత్త వాళ్ళు అయితే ఫొటోస్ దిగుతున్నారు. ఫొటోస్ అయితే దిగేస్తున్నారు. తర్వాత నేనైతే చుట్టూ ఎలా ఉంటుందని అయితే చూస్తున్నాను గైస్. తర్వాత అసలు ఇక్కడికి వచ్చేటప్పుడు అయితే మీరైతే మీ పిల్లలు ఉంటే మాత్రం మీరైతే మీ పిల్లల్ని హోల్డ్ చేస్తూనే ఉండండి. ఎందుకంటే చెప్పలేము, చాలామంది ఉన్నారు కాబట్టి మనమే జాగ్రత్తగా ఉండాలి గైస్. అసలు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇక్కడ మనమైతే దేవతకైతే మనమైతే కోడిని కానీ మేకని కానీ మంచిగా కోసి కూర వండి మనమైతే నైవేద్యంగా కూడా పెట్టచ్చు గైస్. చూడండి ఇక్కడ ఎంతమంది రష్ ఉన్నారు అనేది అయితే నేనైతే చూపిస్తాను. ఎన్ని ఆటోలు, ఎన్ని కార్లు, ఎన్ని ట్రాక్టర్లు, ఎన్ని బొలేరోలు, అసలు ఇంకా చాలా ఉన్నాయి కదా అటు సైడ్ అయితే. నేను అవి చేద్దామనుకున్నాను కానీ ఆ వీడియో క్లిప్ మిస్ అయిపోయింది గైస్. అసలు చూస్తున్నారు కదా, జనాలు వస్తున్నారు వెళ్తూనే ఉన్నారు గైస్.
మనం దీని చుట్టూ ఒక రౌండ్ వేసేసుకొని వెళ్ళిపోదాం అని అయితే మేమైతే వచ్చేసాము. తర్వాత మేమైతే లంచ్కి వచ్చేసాం గైస్, చూస్తున్నారు కదా. లంచ్కి అయితే వచ్చేసాను. మేమైతే ఇప్పుడైతే రెడ్డి రెస్టారెంట్లో అయితే ఉన్నాం గైస్. రెడ్డి రెస్టారెంట్లో ఎలా ఉంటుంది అనేది అయితే మనమైతే ఇవాళ ట్రై చేద్దాము. లెట్స్ గో గైస్. ఫ్యామిలీ రెస్టారెంట్ అంట గైస్, మనమైతే ట్రై చేద్దాం ఇవాళ. చూస్తున్నారు కదా, మనమైతే ఇక్కడ ఆర్డర్ ఇచ్చుకోవాలంటే గైస్, సో మనమైతే ఇక్కడ ఆర్డర్ చేద్దాము. చూస్తున్నారు కదా, నేనైతే ఆర్డర్ అయితే ఇచ్చేసాను గైస్. ఒక 4 ఫ్యామిలీ ప్యాక్ కాదు గైస్, 4 ఫుల్ దమ్ బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చేసాను. రెడ్డి ఫ్యామిలీ రెస్టారెంట్ గైస్ ఇది. ఇప్పుడైతే మనమైతే చూద్దాము. మనకైతే మంచిగా ఇస్తరాకులు అయితే ఇచ్చేసారు. మంచిగా ఇప్పుడైతే బిర్యానీ తెచ్చి అయితే సర్వ్ చేస్తున్నారు వాళ్ళే. చూస్తున్నారు కదా. మళ్ళీ మనమైతే మంచిగా అయితే దర్శనం ఇక్కడైతే మంచిగా అయితే మొత్తం సర్వ్ అయితే చేసేసారు గైస్. తర్వాత మనకైతే బిర్యానీ అయితే సర్వ్ చేస్తున్నారు. మా మమ్మీకి అయితే లెగ్ పీస్ వచ్చింది గైస్, అంటే అందరికి లెగ్సే వచ్చాయి. సో లెగ్ వద్దని అయితే మా మమ్మీ అంటున్నారు. చూడండి గైస్, మొత్తం కళ్ళు కనిపించట్లేదు అంట, కళ్ళజోడు పెట్టుకున్నారు. అవును గైస్, కనపడట్లేదు గైస్, అవును గైస్ అంటుంది గైస్. చూడండి చుట్టూ అయితే అంబియన్స్ అయితే ఇలా ఉంది. చూస్తున్నారు కదా గైస్, ఇప్పుడైతే మనమైతే మన ఊరు కేఫ్కి అయితే వచ్చేసాము. ఇదైతే మిర్యాలగూడ బైపాస్లో ఉంది గైస్. చూస్తున్నారు గైస్, నేనైతే ఇక్కడికైతే వచ్చేసాను. నా వెనకాల ఉన్నదైతే వెట్రస్ కూడా ఉంది గైస్. ఇదైతే మన ఊరు కేఫ్ గైస్. చూస్తున్నారు కదా, ఇక్కడైతే చుట్టూ అంబియన్స్ అయితే బాగుంది. ఇవాళ అయితే మొత్తం మనం గుడిలోకి వెళ్ళి అయితే అసలు ఫుల్గా అలసిపోయాం గైస్. తర్వాత ఇక్కడ ఒక కాఫీ తాగుదామని అయితే వచ్చేసాను గైస్. చూస్తున్నారు కదా, అమ్మాయి అయితే ఇక్కడ కూర్చుంది గైస్. తర్వాత నేనైతే ఇక్కడ కాఫీ అయితే ట్రై చేసాను గైస్. చాలా బాగుంది, స్ట్రాంగ్గా ఉంది. మంచి రిలీఫ్ని అయితే మనమైతే పొందొచ్చు గైస్ ఇక్కడైతే కాఫీ తాగి. తర్వాత మా అత్త వాళ్ళు అయితే టీ తీసుకున్నారు గైస్. ఇవాళైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.